అతిగా ఆలోచించేవాళ్ళు ఒక్కసారి ఈ మాటలు వినండి. మీ జీవితమే పూర్తిగా మారిపోతుంది. మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఒక లక్ష్యం ఉంటుంది. కొందరికి సంపాదన కావాలని, ఇంకొందరికి పేరు కావాలని, ఇక మరికొందరికి అయితే శాంతి కావాలి అని. కానీ ఈ ప్రయాణంలో ఎంతోమంది పడే ఓ పెద్ద సమస్య ఏంటంటే అతిగా ఆలోచించడం. నిజమే కదా? వేడి వేడి తేనీరు చేతిలో పెట్టుకొని తెల్లవారుజామునే ఒక్క రూపాయి కూడా సంపాదించలేదు అని బాధపడుతూ ఇక నా జీవితమే ఇలా సాగిపోతుందా అని ప్రశ్నించుకుంటూ మనం నిద్రలేని రాత్రులు ఎన్నో గడుపుతున్నాం కదా. కానీ ఆ రాత్రుల్లో మనం నిజంగా చేస్తున్న పని ఏంటి? సృష్టించుకుంటున్నామా? కాదు. సాధించడానికి ప్రణాళికలు వేస్తున్నాం. అస్సలు కానే కాదు. కేవలం మనం అతిగా ఆలోచిస్తున్నాం అంతే. అసలు అతిగా ఆలోచించడం అంటే ఏంటి? కేవలం ఒక సమస్యపై సమర్థవంతంగా ఆలోచించడమే కాదు, దాని గురించి నిరంతరం కూడా భయపడుతూ మన సత్తాపై మనకే అనుమానాన్ని కలిగించుకోవడం. ఒక చిన్న ఉదాహరణ ఇప్పుడు మనం చెబుతాం. ఒక రైతు ఒక విత్తనాన్ని భూమిలో వేసి పాడైపోతుందేమో అని ప్రతిరోజు కూడా తవ్వి తవ్వి తను చూస్తుంటే అది అసలు ఎలా మొలకెత్తుతుంది? అలానే మన ఆశలు కూడా మన కళ్ళ ముందు తవ్వి తవ్వి చూసుకుంటూ మనకు మనం ఊహించుకుంటూ ఏమీ జరగట్లేదు అని ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతే వాటి నుండి ఎదుగుదల ఎలా వస్తుంది? ఆలోచించండి. ఒక మనిషికి ఆలోచనలు ఎంతో అవసరం. అవి మార్గదర్శకాలు కూడా. కానీ అతిగా ఆలోచించడం అది మన మార్గాన్ని పూర్తిగా మూసివేస్తుంది. ఒక పని చేయాలి అనే ఆలోచన మొదట చిన్న గింజలా ఉంటుంది. అది కష్టమేమో అనే అనుమానం ఒక మేఘం అవుతుంది. ఇక ఇతరులు ఏమనుకుంటారు అనే భయం ఒక తుఫాన్ అవుతుంది. ఇక ఊహ, నేను విఫలమవుతానేమో అనే ఆలోచన ఉరుములవుతాయి. ఈ విధంగా మనలో అలజడి పెంచే ఈ అతిగా ఆలోచించే తత్వం అనేది మన లక్ష్యాన్ని మన నుండి పూర్తిగా దూరం చేస్తుంది. ఒక చిన్న గజ్జెల బొమ్మను ఊహించండి. అది చిన్నదైనప్పటికీ కూడా ఎంతో శబ్దం చేస్తుంది. కానీ ఒక పెద్ద బండరాయిని గట్టిగా కొడితేనే దాని నుండి సరిగ్గా శబ్దమే రాదు. అదే మన జీవితంలోనూ చిన్న చిన్న ఆలోచనలు ప్రయోజనాన్ని ఇస్తాయి. కానీ బరువైన ఎక్కువ ఆలోచనలు మౌనంగా మనల్ని లోపల నుండి తినేస్తాయి. అతిగా ఆలోచించడం వల్ల నిర్ణయాలు తీసుకోలేం. మనలో భయం పెరుగుతుంది. ఏ పని మొదలు పెట్టడానికైనా మానసికంగా వెనకడుగు వేస్తూ ఉంటాం. మనం మనల్ని తక్కువగా భావించడం మొదలు పెడతాం. ఇందుకు సంబంధించిన ఒక గొప్ప కథ చెబుతాను, శ్రద్ధగా వినండి. ఒకప్పుడు ఒక సాధువు గంగానది తీరంలో నివసించేవారు. ఇక అతని దగ్గరికి రోజు ఎన్నో సందేహాలతో ప్రజలు ఎంతోమంది వచ్చేవారు. ఒకరోజు ఓ యువకుడు వచ్చారు. అతని ముఖంలో ఆందోళన, అనేక ఆలోచనల భారం స్పష్టంగా కళ్ళకు కట్టినట్లు కనిపిస్తుంది. ఇక ఆ యువకుడు ఆ సాధువుని ఇలా అడిగారు, స్వామి, నా మనసు ఎప్పుడూ కూడా ప్రశాంతంగా ఉండదు. నిరంతరం ఏదో ఆలోచిస్తూ ఉంటాను. చింతలు, భయాలు, భవిష్యత్తు, గతం అన్నీ కూడా కలిసిపోయి నన్ను లోపల నుంచి కంగారు పెడుతున్నాయి. ఇక నేను ఎలా ప్రశాంతంగా జీవించగలను అని అడిగారు. ఇక ఆ సాధువు చిరునవ్వుతో సమాధానాన్ని చెప్పలేదు. కేవలం అతన్ని ఒక నది ఒడ్డుకు తీసుకువెళ్లారు. ఒక ఖాళీ బిందెను చూపించారు. ఆ స్వామి ఆ యువకుడితో ఇలా అన్నారు, ఆ బిందెను నీటిలో ఉంచు, కానీ దాన్ని నింపకు అని. ఆ యువకుడు అలానే చేశారు. కొన్ని క్షణాల తర్వాత సాధువు అతన్ని అడిగారు, ఇక ఇప్పుడు ఈ బిందెలో నీరు అనేది ఎందుకు లేదు అని. ఇక యువకుడు ఇలా బదులిచ్చారు, బిందె నీటిలో ఉన్నా సరే ఆ నీటిని లోపలికి తీసుకోలేదు కాబట్టి ఖాళీగానే ఉంది అన్నాడు.
అప్పుడు సాధువు హాస్యంతో ఇలా అన్నారు, అలానే నీ మనసు కూడా. ఈ లోకంలో ఉన్న సమస్యలు, బాధలు, ఆలోచనలు అన్నిటినీ కూడా నీ చుట్టే ఉండవచ్చు. కానీ వాటిని నీలోకి తీసుకోకపోతే నీ మనసు కూడా ప్రశాంతంగానే ఉంటుంది కదా అని. ఇక మన చుట్టూ కూడా ఏదైనా జరిగితే మనం బాధపడాల్సిందే. అది ముమ్మాటికి తప్పు. మనసు కూడా ఈ కథలో ఒక బిందె లాంటిది. మనం ఏం నింపుతామో అదే మనకి అనుభవంగా మారుతుంది. ఎప్పుడూ కూడా ప్రతి ఆలోచనను మనసులో నింపే అలవాటు మానుకోవాలి. ఎప్పటికైనా సరే వదిలేయడం అనేది తేలికగా ఉండడం నేర్చుకుంటేనే కదా మనసు ఎప్పుడు ప్రశాంతంగా ఉంటుంది. ఆలోచించు. ఇప్పుడు మీరు ఇలా కూడా అడుగుతారు, మరి ఏం చేయాలి అని. చేసేది ఒక్కటే. ఆలోచనకి అలానే ఆచరణకి మధ్య సమతుల్యత. ఏ పని చేయాలి అనుకున్నా సరే 10% మాత్రమే ఆలోచించండి. ఇక మిగతా 90% ఆచరణ చేయండి. ఒక పని మొదలు పెట్టాలి అంటే సరైన సమయం అనేది ఎదురు చూడకండి. కార్యాన్ని మొదలుపెట్టిన ప్రతిసారి కూడా అదే సరైన సమయం అవుతుంది. నీకు భయం వచ్చినా ముందడుగు వేయండి. కారణం, భయం అనేది ముందడుగు వేయని వారికే పెద్దదిగా ఉంటుంది. మన జీవితంలో గొప్ప గొప్ప మార్పులు చిన్న చలనాలతోనే వస్తాయి. ఒక చిన్న నమ్మకం, చిన్న అడుగు, ఒక చిన్న గెలుపు, ఇవే మన జీవితాన్ని మలుపు తిప్పగలవు. ఈ ప్రపంచంలో శాశ్వతమైనదంటూ ఏదీ లేదు. మన పరిస్థితులు మారుతాయి, మన బాధలు తగ్గుతాయి, మన అవకాశాలు కూడా మెరుగవుతాయి. కానీ ఈ మార్పుల కోసం మనం ఒకటి చేయాల్సి ఉంటుంది. ఆలోచనల బందీ నుండి బయటపడాలి. ఇప్పుడే ఓ పనిని మొదలుపెట్టండి. అది చిన్నదైనా పర్వాలేదు. కానీ దానికోసం రోజులు, వారాలు, నెలలు ఆలోచిస్తూ మీ స్వప్నాలను ఆలోచనల బూరలో పెట్టి పూడ్చిపెట్టకండి. కలలు చూస్తే చాలు కదా, అవి నెరవేరాలి అంటే కళ్ళకి నిద్ర లేకూడదు అనేది కాదు. చేతులకి పని ఉండాలి, మనసు నిండా ధైర్యం ఉండాలి, మన మీద మనకు విశ్వాసం ఉండాలి. ఇక మీ విజయం మీ చేతుల్లోనే ఉంది. ఆలోచించండి, కానీ మితంగా ఆలోచించండి. చేసే ప్రయత్నం మాత్రం అధికంగా చేయండి. అర్థమవుతుందా? నేను చేస్తే తప్పు అవుతుందేమో, ఈ పని ప్రారంభిస్తే ఆర్థికంగా నష్టం అవుతుందేమో, ఇతరుల కన్నా నన్ను తక్కువగా అందరూ చూస్తారేమో, ఏదైనా చెడు వచ్చింది అంటే ఇది మనల్ని అర్ధరాత్రి నిద్ర లేచేలా చేసే ప్రశ్నలు. ఇవి మన ఎదుగుదలకు అడ్డుపడే దృశ్యరహిత తాళాలు. ఇవి మన సత్తాను మనకు తెలియనివ్వని మౌన శబ్దాలు. ఇవి అతిగా ఆలోచించే మన మనసును అల్లేసే బందీలు. మనిషి జీవితాన్ని బ్రతకడం కాదు, అన్వేషించడం కాదు, ఆలోచిస్తూ గడిపేస్తూ మిగిలిపోతాడు. అతిగా ఆలోచించడం అనేది ఒక పద్మవ్యూహం లాంటిది. ఒక నిర్ణయం తీసుకోవాలి అంటే 1000 కోణాలని, 1000 మార్గాల్ని చూసి చివరికి ఏ మార్గానికి అడుగు పెట్టకుండా ఉండిపోవడమే. ఒకసారి ఒక యువకుడు గణితంపై బాగా చదివి పట్టాను పొందాడు. అందరూ కూడా అతన్ని అద్భుతమైన భవిష్యత్తు కలవాడు అని అనుకున్నారు. పదవి విరమణ చేసిన ఒక పెద్ద మనిషి అతని దగ్గరకు వచ్చి ఇలా అంటారు, నీకు ఉన్న జ్ఞానం, తెలివి, శ్రమ ఇవన్నీ కూడా 10 మందికి ఉపయోగపడాలంటే నువ్వు ఉపాధ్యాయుడివి అవ్వు అని. ఇక ఆ యువకుడు ఆలోచించాడు, ఇంకా ఆలోచించాడు. లేదు, నేను బోధించలేకపోతే విద్యార్థులు నన్ను గౌరవించరేమో, నా వేతనం కూడా తక్కువగా ఉండొచ్చు కదా, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరేమో అని అతిగా ఆలోచిస్తూ ఏడాది గడిపేశాడు. ఇక ఏడాది తర్వాత చూస్తే నేడు తను ఎక్కడ ఉన్నాడో అది కూడా తెలియలేకపోయింది. ఇతరులందరూ పురోగమించారు, కానీ అతను మాత్రం ఆలోచనల ఊబిలో కూరుకుపోయాడు. ఇక అతిగా ఆలోచించడం కేవలం మన ఆత్మవిశ్వాసానికి విషం లాంటిది.
మీరు ఎంత పెద్ద కలలు కంటున్నా ఆ కలల్ని మీరు నమ్మకపోతే, వాటి కోసం ముందడుగు వెయ్యకపోతే, ఇక ఆ కలలు స్వప్నాలుగానే మిగిలిపోతాయి. అతిగా నువ్వు ఆలోచించడం వల్ల ముఖ్యంగా వచ్చే మూల నష్టాలు ఏంటో తెలుసా? ముందుగా భయం. మనం భయపడేవి మన అనుభవాల కంటే మనకు ఊహలే ఎక్కువ. రెండవది తీర్పు భయం. ఇతరులు నన్ను ఎలా చూస్తారో అన్న భయం. ఇక మూడవది పరిపూర్ణత కోరిక. సరైన పరిస్థితులు వచ్చే వరకు వేచి చూస్తే వికారత. ఇక నాలుగవది ఆత్మవిశ్వాస లోపం. నేనేం అసలు సాధించగలను అన్న అనుమానం. కానీ నిజం ఏంటి అంటే, ప్రపంచంలోని గొప్పవాళ్ళు అందరూ కూడా ఏ మాయో చేయలేదు. వారు సరైన సమయంలో సరైన నిర్ణయాన్ని తీసుకున్నారు. అలానే మనకు కూడా కావాల్సిందంతా తక్కువ ఆలోచన, ఎక్కువ చర్య. ఇక ఇప్పుడు మీరు చేయాల్సింది ఏంటి అంటే, మీ ఆలోచనలకు ఓ గడువు పెట్టండి. ఈరోజు కేవలం 6 గంటల వరకే నేను ఆలోచిస్తాను, ఆ తరువాత నేను నిర్ణయం తీసుకుంటాను అని నిశ్చయించుకోండి. ఒక సమయాన్ని అలా పెట్టుకోండి. సరైన సమయం కోసం ఎదురు చూడకండి. గొప్పది చేయాలనే ప్రయత్నంలో చిన్నది కూడా మీరు చేయకుండా వదలకండి. ఏదో ఒకటి చేస్తూ నేర్చుకోండి. చదివి ఆలోచించి నేర్చుకోవడం ఒక విధానం. కానీ చేసే మార్గంలో నేర్చుకున్న విద్య జీవితాంతం నిలుస్తుంది. విఫలతలకు ఎప్పుడూ భయపడకండి. విఫలం అవ్వడం కూడా విజయం వైపుకి దారితీస్తుంది. ఎందుకంటే అది మనకు ఏం చేయకూడదో అన్న పాఠాన్ని నేర్పుతుంది. అర్థమవుతుందా? మీరు ఇప్పటికీ కూడా కూర్చొని ఆలోచిస్తూనే ఉంటే ఈ ప్రపంచం అనేది సాగిపోతూనే ఉంటుంది, అస్సలు ఆగదు. నీ కలలు మిగిలిపోయే అవకాశం ఉంటుంది. మీరు ఆలోచనల బంధలాల నుంచి బయటపడి మొదటి అడుగు వెయ్యగలిగితే మీ కలలన్నీ నిజమవుతాయి. ఆలోచించు, కానీ మితంగా. మీరు నిజంగా మారాలి అనుకుంటే ఈ మాటలు మీ హృదయంలో పదిలంగా పెట్టుకోండి. నువ్వు ఎంత ఆలోచించినా మారేదానికంటే ఒక్క చిన్న చర్య నీ జీవితాన్నే మార్చగలదు. ఇక మన జీవితంలో 2 చేతులు ఉంటాయి, అలానే 2 కాళ్ళు, ఒక తల ఉంటుంది. కానీ ఈ తలలోనే మన జీవితాన్ని మలిచే శక్తి కూడా ఉంటుంది. అదే తల మనల్ని పైకి లేపగలదు, అదే తల మనల్ని మట్టిలోనూ కూడా కలపగలదు. కారణం మనం ఆలోచించే విధానం. ఈ తలతోనే కాబట్టి అతిగా ఆలోచించడమే మన జీవితానికి పెద్ద శత్రువు. ఇది నెమ్మదిగా మన సాహసాన్ని దొంగిలిస్తుంది. అలానే ఆత్మవిశ్వాసాన్ని కూడా, ధైర్యాన్ని కూడా దొంగిలిస్తుంది. ఏదైనా ఒక విజయవంతమైన వ్యాపారం గురించి ఆలోచించండి. ఒకప్పుడు అది ఒక చిన్న ఆలోచనే. ఒక అంకితమైన వ్యక్తి దాన్ని ఒక ఆలోచనగా కాకుండా ఒక చర్యగా మార్చాడు. తప్పులు చేశాడు, తొంగి చూశాడు, మళ్ళీ తిరిగి వచ్చాడు. కానీ ఒక్క విషయాన్ని మాత్రం చేయలేదు. ఆ ఆలోచనల చుట్టే తిరుగుతూ కూర్చోలేదు. ప్రభుత్వ ఉద్యోగం కావాలనుకున్న వాళ్ళు ఏ సంవత్సరం నుంచి ప్రయత్నిస్తున్నారు, ఎన్నిసార్లు చదివారు, ఎన్నిసార్లు ఆలోచించారు. కానీ పరీక్షకు దరఖాస్తు మాత్రం పెడుతున్నారా, లేక ఈసారి రాదేమో అని మనసులోనే ఓటమిని దాచిపెట్టుకుంటున్నారా? ఈ ప్రపంచంలో ఎవ్వరి మీద కూడా మనం నియంత్రణ కలిగి ఉండలేం. కానీ మన ఆలోచనల మీద మనం మాత్రమే అధిపతులం కావాలి. ఆలోచనలకు బానిస కాకండి, ఆలోచనలకు నాయకులవ్వండి. మన శరీరం పని చేయాలి అంటే ఆహారం కావాలి. మన ఆత్మ ముందుకి సాగాలంటే ఆశ కావాలి. కానీ మన ఆలోచనలు ముందుకి సాగాలంటే చైతన్యం కావాలి. ఇక నువ్వు ఆలోచిస్తున్నావంటే అది చక్కగా ఉంది. కానీ అదే ఆలోచన నీకు దిక్కులు కనిపించకుండా చేస్తే, నీ నిద్రను అపహరిస్తే, నీ ఆనందాన్ని కొల్లగొడితే, అప్పుడది ఆలోచన కాదు, ఒక కారాగారం అవుతుంది. మాటలు కాదు, పనులు మాట్లాడాలి. మన చుట్టూ ఎంతోమంది ఉన్నారు.
వాళ్ళకి కూడా కలలుంటాయి. కానీ చాలా తక్కువ మందే వాటి కోసం రోజూ పని చేస్తుంటారు. వాళ్ళే విజయం కూడా చేరుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచించడం మాత్రమే కాదు, ఆచరణ చేయడం కూడా తెలుసుకున్నారు. ఒక రచయిత ఏం చేస్తాడు అంటే నవల రాయాలు అని నేను 10 ఏళ్లుగా ఆలోచిస్తున్నా. అలానే మరో వ్యక్తి చెప్తాడు, నాకు వ్యాపారం ఆలోచన ఉంది, త్వరలో చేయాలనుకుంటున్నా. ఇంకెవరో అంటారు, నాకు నచ్చినట్లు నేను మార్చుకోవాలనిపిస్తుంది, కానీ ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావడం లేదు అని. ఇది ఆలోచనల యుగం. కానీ ఈ యుగంలో మారేది కేవలం ఆచరణ మాత్రమే. నిజమే కదా? ఈరోజు ఒక నిర్ణయాన్ని తీసుకోండి. ఇప్పటి వరకు మీరు ఆలోచించిన ప్రతిదీ కూడా మీ లక్ష్యం కోసం, మీ కలల కోసం, అలానే మీ బంగారు భవిష్యత్తు కోసం. అదే విషయాన్ని ఇప్పుడు మీరు చేయడానికి మొదటి అడుగు వేయండి. ఇక అది ఒక చిన్న మార్పు కావచ్చు, కానీ అది మార్గాన్ని చూపుతుంది. నిద్ర పట్టట్లేదు అంటే, మీ కళ్ళల్లో నీరు నిలుస్తుంటే అది మీరు ఏదో గొప్పతనానికి తప్పిస్తున్న సంకేతం. అది వృధా కాకుండా చూడండి. కలల్ని చూడండి, కానీ వదలకండి. ఆలోచించండి, కానీ నిరుత్సాహపడకండి. మీలో మీరు కుమిలిపోకండి. చేసే దశగా ఆలోచించండి, చర్యలు తీసుకోండి. ప్రముఖులుగా కాకున్నా మీ కలలకే ఓ కథానాయకుడిగా మారండి. ఇక మీరు ధైర్యంగా నిలబడండి. అంతా కూడా మంచే జరుగుతుంది. ఎప్పుడూ ఎక్కువగా ఆలోచించకండి. ఒక మనిషి మనసు పెద్ద సముద్రం లాంటిది. దాని లోతు తెలివిగా ఉంటుంది. దాని అలలు ఆలోచనల రూపంలో మనల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తాయి. ఒక్కోసారి మనలో మనమే మునిగిపోతాం. నేనేంటి, ఏం చేస్తున్నాను, అసలు ఇది సరైందా, ఇది జీవితాన్ని మెరుగుపరుస్తుందా అని. ఈ ప్రశ్నలు మంచివే, కానీ అవి మనల్ని ముందుకి నడిపించాలి, అంతేకాని నిలిపివేయకూడదు. అతిగా ఆలోచించడం అంటే ఒక పల్లకిలో నువ్వు కూర్చుని దాన్ని ముందుకి నెట్టమన్నట్లే. ఆలోచనలు ప్రయాణానికి సరిపోతాయి, కానీ ప్రయాణమే అవ్వవు. నిజమే కదా? ఒక శత్రువు బయట ఉంటే మనం ఆత్మరక్షణగా యుద్ధం చేస్తాం. కానీ అదే శత్రువు మన లోపలే ఉంటే, మన మస్తిష్కం లోపలే వెనకడుగు వేయించే శబ్దం అనేది వస్తూ ఉంటే మనం ఏం చేయగలం? ఇదంతా నీ వల్ల కాదు, చెయ్యకపోయినా బాగుండేదేమో, ముందుగా వాళ్ళేమనుకుంటారు అది చూసుకోవాలి, పరిస్థితులు చక్కబడిన తరువాతే మొదలు పెడదాం. ఇవి మన స్వయంకృత నిర్బంధాలే. అవి బయట ఎవ్వరూ పెట్టరు. కేవలం మనకు మనమే అడ్డుకట్టలు వేసుకుంటాం. అతిగా ఆలోచించడం అంటే ఒక అనిశ్చితి పొగమంచులో దాగిపోవడమే. మన కలలు, మన లక్ష్యాలు, మన ఆశలు, ఇక ఇవన్నీ కూడా ఒక దీపంలోని ఒత్తుల్లా ఉండాలి. ఆ దీపానికి బ్రతుకు చమురు అది అందాలంటే మనం ఆ ఒత్తిని తేలిక చేయాలి. అసలు అతిగా ఆలోచించడం అంటే ఆ దీపంపై వెలుగు కనిపించకుండా పొగలు కమ్మేయడం. మన లక్ష్యం అనేది స్పష్టంగా ఉండాలంటే మన ఆలోచనలు కూడా స్పష్టంగా ఉండాలి, కానీ మితంగా ఉండాలి. అర్థమవుతుందా? మీరు ఓ పని ప్రారంభించాలనుకుంటే ఈ లోకమే మీకోసం ఎదురు చూస్తూ ఉంటుంది. కానీ మీరు ఆలోచనలో కొట్టుకుంటూ ఉంటే ఈ లోకం మరి ఎవరికో అవకాశం ఇస్తుంది. సమయం ఎవ్వరి కోసం ఆగదు. మీరు అడుగు అనేది వెయ్యకపోతే మరెవరైనా ముందుకు నడుస్తారు కదా. మీకున్న నైపుణ్యం, మీకున్న కలలు, ఇవన్నీ కూడా మీరు ఉపయోగించకపోతే అది వృధానే అవుతాయి. ఇక ఒక చెట్టు నీకు నీడ ఇవ్వాలంటే మొదట విత్తనం నేలపాలు అవ్వాలి. అలానే మనం పైకి ఎదగాలంటే ముందు మనం నేల మీద అడుగు పెట్టాలి. నిజమే కదా? జాగ్రత్తగా మీరే ఆలోచించండి, కానీ నిర్ణయం తీసుకునే వరకు మాత్రమే ఆలోచించండి. ఒక్కసారి నిర్ణయం తీసుకున్నాక చుట్టూ ఏది ఉన్నా ముందుకు మీరు నడుస్తూనే ఉండండి. మీ ఆత్మవిశ్వాసం అనేది ఓ మార్గదర్శి లాంటిది.
అది మార్గం చూపుతుంది. కానీ మీరు ముందుకి కదలకపోతే ఏ ప్రయోజనం కూడా ఉండదు. అర్థమైందా? కార్యాన్ని మీరు ముందు ప్రారంభించే ముందు ఆలోచించాలి. కానీ ఒక్కసారి ప్రారంభించిన తరువాత మాత్రం ఇక ఆలోచించాల్సింది ఒక్కటే, దాన్ని ఎలా పూర్తి చేయాలి. మీ కల కోసం మీరే నిలబడకపోతే మీకోసం ఎవ్వరూ కూడా అస్సలు నిలబడరు. ముందుకి పరిగెడితేనే గమ్యం వచ్చేది. కానీ నిలబడి నువ్వు చూసుకుంటే దారి ఎలా కనిపిస్తుంది? మీ జీవితానికి కొత్త అధ్యాయం కావాలనుకుంటే, ఓ కొత్త దిశ తిరగాలనుకుంటే, ఓ గొప్ప భవిష్యత్తుని నువ్వు నిర్మించుకోవాలనుకుంటే ఇవే సరైన క్షణాలు, ఇవే సరైన పదాలు, ఇక ఇవే మీ మార్పుని ప్రారంభించగల శబ్దాలు. ఇక ఆలోచనలకి కట్టుముడి వేసి ముందుకి నడవండి. ఎందుకంటే మీరు నడవకపోతే ఎప్పటికీ కూడా అక్కడే ఉంటారు కాబట్టి. అర్థమైందా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.